రేపు చెప్పాను అని అంటే దీని మీద మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం టైం దొరకట్లా. గూగుల్కి సంబంధించి అంత పెద్ద డేటా సెంటర్ని, అంత పెద్ద సంస్థ అమెరికాలో తప్ప బయట ఎక్కడా కూడా ప్రపంచంలో మరో చోట ఎక్కడా లేదు అలాంటి డేటా సెంటర్. అలాంటిది కాదు, అసలు డేటా సెంటరే లేదు, అమెరికాలోనే ఉంది గూగుల్కి. అలాంటిది ద ఫస్ట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్ని విశాఖలో పెడుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? దాని మీద స్పందించాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాన్ని అభినందించాల్సిన బాధ్యత నీకు లేదా? గూగుల్ని అభినందించాల్సిన బాధ్యత లేదా నీకు? గూగుల్కి స్వాగతం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇంకా గూగుల్ లాంటి కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలి, మా రాష్ట్ర ప్రజలకి చాలామందికి ఉపాధి దొరకాలి, పెట్టుబడులు రావాలని ఆకాంక్షించాల్సిన అవసరం లేదా నీకు? బాధ్యత లేదా? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, నాకు కుర్చీ ఇవ్వండి, ఓ తగుదనమ్మా అని రోజు ఇలాంటి మాట్లాడతావు కదా. గూగుల్ మీద కనీసం ట్వీటడానికి కూడా నీకు టైం దొరకలేదా? ట్వీట్లో ఇంత పోస్ట్ పెట్టేస్తే కనీసం అని సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు అనుకునే వాళ్ళం కదా. లేదు, నీకు ఇష్టం లేదు. ఆయన మీ మీడియాలో చెప్పారు కదా, డేటా సెంటర్ అంటే ఏముందో గోడౌన్, ఒట్టి గోడౌను, గోడౌన్లో ఏముంటుంది, లోపల సామాన్ పెట్టి బయట తాళం వేస్తారని చెప్పారులే. సో అదన్నా చెప్పు, పోనీ నీ ఉద్దేశం అదే అయితే, మీ ఉద్దేశం అదే అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు అసలు దాని మీద పాజిటివా నెగిటివా స్పందించాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మీనింగ్లెస్, తర్వాత ఇది బాధ్యతారాహిత్యం. ఒక రాజకీయ నాయకుడిగా యూఆర్ అన్ఫిట్. ఎందుకంటే వారం రోజుల నుంచి దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నీ రాష్ట్రంలో, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన రాష్ట్రంలో, నీ పార్టీ ఉన్న రాష్ట్రంలో, మళ్ళీ నేను 30 ఏళ్ళు వెళ్తానని నువ్వు చెప్పుకుంటున్న నీ రాష్ట్రంలో ఒక కంపెనీ, ఒక డేటా సెంటర్ ఏర్పాటు పైన ప్రపంచవ్యాప్తంగా ఎంటైర్ గ్లోబ్ దీని మీద చర్చిస్తూ ఉంటే నీకు మాత్రం చీమ గుట్టినట్లేదు. నీకు మాత్రం వర్డ్స్ రావట్లా, పదాలు రావట్లా, మాటలు రావట్లా. అదేమంటే నేను విన్నాను, నేను ఉన్నాను, నేను ఏదో చెప్తావు. ఇప్పుడు కనబడుట లేదా, ఇప్పుడు వినబడుట లేదా? ఏంటి ఈ రకమైన వైఖరిని ఎలా చూస్తారు, ఎలా అనుకోవాలి, ఏమనుకోవాలి? రెండవది, ప్రతిదానికి నానా యాగి, నానా రాద్ధాంతం చేస్తావే. చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలో మీ మాజీ మంత్రి గారి శిష్యుడే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెడితే కేసు అయింది, జైలుకి వెళ్ళాడు కదా మాజీ సర్పంచ్. ఆ సర్పంచ్ మీ పార్టీ వాడు, మీ నాయకుడే. కనీసం పార్టీ పరంగా చర్యలు తీసుకున్నావు అతని మీద? అంబేద్కర్ విగ్రహానికంటే నిప్పు పెట్టడం కంటే ఇంక నీకు పెద్ద నేరం ఏం కావాలి నీ పార్టీలో ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి? అది కనబడలేదా, అది వినబడలేదా జగన్ రెడ్డి గారు? ఇంకా నువ్వు ఏం విన్నావు, ఎందుకున్నావు? నేను ఉన్నాను, నేను విన్నాను అంటే ఏం విన్నావు, ఎందుకున్నావు? మీ వాళ్ళు మాత్రం అక్కడ ఆ బాలిక ఇందాక అందుకే చెప్పా, ఆ బాలికని వాడెవడో తీసుకెళ్ళిన దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఇవాళ అదే పని మీద ఉన్నారు. ఓకే, అటువంటి విషయాల మీద స్పందించాలి. సరే, ఆ స్పందన ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఒక నీచమైన పద్ధతిలో వెళ్తున్నారు. సరే, వెళ్తారు, రాజకీయం అన్నాక రాజకీయం చేస్తారులే, కానీ దాన్ని కూడా క్షమించవచ్చు. మరి ఇదేంటి? దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్న మీ సోకాల్డ్ యాక్టివిస్టులు కానీ, లేకపోతే ఈ మధ్య కొంచెం ఎదుగుతున్న
కొంతమంది మహిళామణులు వాళ్ళు కానీ లేకపోతే మీ నాయకులు కానీ వీటి మీద మాట్లాడరే. ఒక ఆయనేమో గూగుల్ డేటా సెంటర్ని కోళ్ళ ఫార్మ్ అంటాడు, ఒక ఆయనేమో గోడౌన్ కదా తాళం వేసి బయట అంటాడు. ఈ దరిద్రం ఏంటిది? బాధ్యత లేని ఈ వ్యవహారం ఏంటి? అటు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని ఎందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు? గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు